అమ్మ వేద, అయ్యో ఇదిగో ఈ అమ్మవారి కుంకుమ మీ అమ్మకివ్వు. ఈ పువ్వులు నువ్వు పెట్టుకుని మిగతావి మీ అమ్మకివ్వు. దేవుడి దగ్గర పూలవి కళ్ళ కదుకోకుండా తల్లు పెట్టుకుంటున్నావేంటి? ఆడపిల్లవి పూలు పెట్టుకోవడం కూడా తెలీదా నీకు? అన్నపూర్ణ, నువ్వు పెట్టొచ్చు కదా. అటు తిరుగు. వెళ్ళు. ఇదిగో అమ్మా అమ్మవారి కుంకుమ. ఉదయం నుంచి వెళ్ళలేదు కదా, కాసేపు వెళ్ళి మాట్లాడరండి. అత్తయ్య, ఈ పూలు నువ్వు కూడా పెట్టుకో. పూలు పెట్టుకోవడం కాదే, నాకంతా అయోమయంగా ఉంది. వదిన పిలుస్తుందేమో, నేను మళ్ళీ వస్తాను. సరే అన్న. రే బబ్లు, నీకోసం ప్రసాదం తీసుకొచ్చాను. ఎక్కడున్నావు? లలిత, ఏంటి అలా ఉండిపోయావు? ఏవండి, నేను చూస్తుందంతా నిజమేనా? కలలా ఉందా? కొత్తగా ఉందండి. ఆవిడ వేదతో అలా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది లలిత. ఎప్పుడు ఇద్దరు గొడవ పడేవాళ్ళు, కానీ వాళ్ళ గుళ్ళో వేద అన్నపూర్ణ కోసం గొడవపడి తనకి సపోర్టుగా నిలబడింది. గుళ్ళో చైర్మన్ వాళ్ళ వైఫ్ అన్నపూర్ణతో గొడవ పడుతుంటే వేద తనకి సపోర్టుగా నిలబడింది. వాళ్లతో పెద్ద యుద్ధమే చేసింది. ఏంటండి మీరంటుంది? అవును, పది చెప్తాను. నాకు ఏదో సౌండ్ వస్తున్నట్టుంది మావా. అవునల్లుడు, అని ఎవరో ఊగిపోతున్నట్టు సౌండ్ వస్తుంది. అల్లుడు, మీ నాన్న. బావగారు, బావగారు, ఏమైంది? ఏమైంది? చూస్తున్నట్టు తాళం పెట్టు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఏం కాదు, ఏం కాదు. నానా నానా ఏమైంది నాన్న? అవునరా, నాకేమైంది? మీకు ఫిట్స్ వచ్చాయండి. ఈ ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయా మీకు? ఇప్పటి వరకు లేవురా, ఇప్పుడే అటాక్ అయింది. నాన్న ఏమైంది నాన్న? ఏం చెప్పమంటావురా, ప్రకృతి వైపరీత్యం రా. ఒరేయ్, కళ్ళ ముందు ఆ దృశ్యాన్ని చూస్తుంటే ఈ లేత గుండెగా తట్టుకోలేక కొట్టుకోవాల వద్దా అని అలా కింద పడిపోయిందిరా. ఇప్పుడు అర్థమైంది. మీ చెల్లెమ్మ వేదాల గురించే కదా? పోనీలే, ఇంతకాలంకైనా వాళ్ళిద్దరూ కలుస్తున్నారు అనుకుంటే హ్యాపీగా ఉంటారు అంట. అయ్యోయ్యో, వీళ్ళు కలిసిపోతున్నారా అనుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏమి రిజల్ట్ రా బాబు? ఎప్పుడైనా ఇలాంటి సన్నివేశాలు నా కళ్ళ ముందు కనపడితే చూడకుండా గాంధార్ లాగా నా కళ్ళకి గంతలు కట్టేసుకుంటారా బాబు. అయ్యో బాబోయ్, నడు నొప్పెట్టేసింది అమ్మ. అయ్యా, మావా ఒక్క నిమిషం. ఏంటల్లుడు? మావా, అది వేదకి పెళ్ళైపోతుందంటే నా వల్ల కావట్లేదు మావా. ఓహో, అలా అంటే ఎలారా? నువ్వు త్యాగమూర్తివి. అత్తయ్య మామయ్య కోసం ప్రేమని త్యాగం చేసిన ఆ ఇంటి మేనల్లుడివి. త్యాగమూర్తులన్నాక త్యాగం చేసిన తర్వాత మనసులో బాధని మౌనంగా లోపలే రోధించాలి గాని ఇలా బయటపడకూడదురా.
మా నీకు కామెడీగా ఉందా? మా తను లేకపోతే నా ఎంతకు పరిస్థితి- మించిన దరిద్రం భూమి మీద ఎవరికీ ఉండదు అన్నట్టుండు. తను హ్యాపీగా పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతుంది. నువ్వు ఫీల్ అయిపోయి వెంటనే ఇట్నించిటే బార్కు వెళ్ళిపోతావు. కాలచక్రం గిర్రున్ తిరుగుతుంది. నీ గడ్డం పెరుగుతుంది. ఆఫ్టర్ 1 year తను పుట్టింటికొచ్చినప్పుడు నీకు ఎదురు పడుతుంది. నువ్వు తనను చూస్తావు. నువ్వంటావు, ఎలా ఉన్నావు వేదా అని. నిన్ను చేసుకోలేదు కాబట్టి బాగానే ఉన్నాను అంటుంది. దాంతో నువ్వు బతకలేక చావలేక నీ పరిస్థితిని ఎవరితో చెప్పుకుని ఏడవలేక కృంగి కృషించి నశించిపోతావు. మా ఆప్ మా నా వల్ల కాదు మావా. మావా నువ్వే వేద దగ్గరికి వెళ్ళి నేను ఇష్టపడుతున్నానని చెప్పే మావా. ఆహా అబ్బా అబ్బా ఏం చెప్పావురా? త్యాగాలు చేసేది నువ్వు, మీడియేటర్ చేసేది నేనా? అయినా ప్రేమికుడు అన్నాక ఇలా పిరికి వాళ్ళగా ఉండకూడదురా. నువ్వే స్ట్రైట్ గా వెళ్ళి వేదాకి నీ మనసులో ఉన్న మాటను చెప్పు. అప్పుడు తనకు నువ్వంటే ఇష్టమో కాదో చెప్తుంది కదా. రాయిని తీసి నూతిలో వేస్తేనే కదరా నూతిలో నీళ్లున్నాయో లేదో తెలిసేది. మావా అంతేనంటావా? అంతకు మించి వేరే దారి లేదురా. లేదంటే ఇప్పుడు చెప్పాను కదా, అదే పొజిషను. నువ్వే ఆలోచించుకో. మా మా ఆయన జోలికొస్తే ఎలా ఉంటుందో మీ ఆయన అడిగి తెలుసుకో. కంచన ఏమైంది? ఏమైందక్క? అసలు తిండి ఎలా తినబుద్ధి అవుతుందిరా మీ ఇద్దరికి? నాకు గుళ్ళో జరిగిన అవమానం మాత్రమే గుర్తొస్తుంది. వాళ్ళ మీదున్న కోపం పైకి తన్నుతూ ఉంటే ముద్ద లోపలికి దిగనట్టుందిరా. భలే దానివక్క, ఒక్కసారి మాట పడినందుకే నీకు అన్నం తినాలనిపించడం లేదు. మరి మా సంగతి ఏంటి? ఈ లెక్కన మేము ఎప్పటి నుంచి భోజనం మానేయాలి? ఏం బావా? నోరు ముయ్యిరా. మీరు వాడి నోరు మోయించడం కాదు, మిమ్మల్ని నన్ను అవమానించిన ఆ అన్నపూర్ణ అడ్రస్ గల్లంతైపోవాలి. దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి మీ తమ్ముడు 1-2 సార్లు ప్లాన్ చేశాడు, బోర్లా పడ్డాడు. వాడు సన్నాసి. మరి మీ తెలివేమైంది? ఎన్నేళ్లుగా రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు కదా. ఎవరిని ఎలా సర్దాలి, ఎవరిని ఏ గోతులో పడుకోపెట్టాలి అన్నీ తెలిసిన వాడివి. మరి నువ్వేం చేశావు? ఏం చేస్తాడు? అడిగితేనేమో ఎలక్షన్స్ ఉన్నాయి అంటాడు, లేదంటే చుట్టుపక్కలంతా పబ్లిక్ ఉన్నారు అంటాడు. ఇలా ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పుకుంటూ పోతున్నాడు. అవకాశం దొరికినప్పుడల్లా ఆ అన్నపూర్ణ వచ్చే రౌండ్ ఆడేసుకుని వెళ్ళిపోతుంది. నోరు ముయ్యిరా. పార్టీ జెండా పట్టకముందే కత్తి పట్టుకున్న చేతులు రాయివి. చేతకాకు ఊరుకుంటున్నా అనుకుంటున్నావా? ఇప్పటి వరకు ఆ అన్నపూర్ణ నన్నే అవమానించింది. సమయం వస్తుందిలే అని ఆగాను, కాని ఇప్పుడు నిన్ను అవమానించింది. ఇక ఆగను. అయితే నువ్వు మళ్ళీ కత్తిపడతావా డాడీ? ఒక స్థాయి వచ్చేంత వరకే అమ్మా. ఎవరికైనా కత్తి అవసరం, కాని పదవిలో ఉన్నవాడికి ఆయుధంతో పనిలేదు. రేయ్, తెల్లారు లేస్తే వంటలు చేసి ఆ ఫంక్షన్కి ఈ ఫంక్షన్కి అంటూ ఫుడ్ పంపిస్తూ ఉంటారు కదా. నెక్స్ట్ వాళ్ళు తీసుకున్న ఆర్డర్లేంటో కనుక్కో.
అరే సునీలు, ఆ అన్నపూర్ణ క్యాటరింగ్స్ వాళ్ళకి ఎవరైనా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారేమో కనుక్కో. రేపటికల్లా చెప్పు. అవునా? సరే సరే. బావా బావా బావా, సుందరం అనే ఒక పెద్దానింట్లో బారసాల ఫంక్షన్ కి ఆర్డర్ తీసుకున్నారంట. అయితే ఆ అన్నపూర్ణ పతనానికి రేపే ముహూర్తం. ఏం చేద్దాం అనుకుంటున్నారు? 10 మందికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. ఆ అన్నం తింటే శక్తి వస్తుంది. అదే విషం కలిపిన అన్నం తింటే ఎవరికైనా చావు వస్తుంది. ఐడియా బానే ఉంది బావా, కానీ వాళ్ళ ఇంటి నుంచి వచ్చే ఫుడ్ లో విషం ఎక్కడ కలుపుతాం? డబ్బిచ్చి అక్కడ పనిచేసే వాళ్ళని కొనలేము, తెగించి వాళ్ళ ఇంటికెళ్ళి మనము విషం కలపలేము. విషం వాళ్ళింట్లో కలవదరా. మరి ఏంటంజీ, నువ్వు చెప్పేది నిజమేనా? అబద్ధాలు చెప్పడానికి నేనేమైనా కోటైనా ఏంటండి? ఏంటి మధ్యలో నన్ను ఎందుకు అవుతావురా? అబ్బా మీరుండండి, ఉండకేం చేస్తాం? నువ్వు చెప్పంజీ. గుడిలో అందరి ముందు చైర్మన్ ని ఆయన వైఫ్ ని నిలబెట్టి రఫ్ ఆడించిందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఏంటి అత్తే ముందే? ఆ హ, మీ అత్తయ్య ప్లేసు తను తీసుకుందమ్మా. అబ్బో, ఓ అన్నపూర్ణమ్మతో అయినా పెట్టుకోవచ్చు, కానీ వేదాతో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అనిపించేసింది. ఇద్దరిని నిలబెట్టి వేద క్లాసు పీకుతుంటే వేలు ఇలా చూపించి బెదిరిస్తూ ఉంటే వాళ్ళిద్దరి మొహాల్లో నెత్తురు చుక్క లేదంటే నమ్మండి. హలో, తనొక్కతే కాదు, గొడవ పడినప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. అది చెప్పవే. ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంతుంటే ఏంటాలుడు, హైలైట్ మాత్రం వేదానే. ఆ క్షణంలో వేదాన్ని చూసి వదినే షాక్ అయిపోయింది. అరే ఎవరాపినా ఆగదే. అబ్బో, మా ముందేమో ఆవిడంటే నచ్చనట్టు, ఆవిడతో పడనట్టు ఉంటావు. ఆవిడ కోసం అంత గొడవ చేశావు అంటే ఎక్కడో ఆవిడ మీద ప్రేముందన్నమాట. పెద్దమ్మ అని ప్రేమ? పెద్దమ్మే కాదు, ఆ ప్లేస్ లో ముసలామున్న ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. దాన్ని చూసి నువ్వు సపరేట్ గా ఇంకొక పదం యూజ్ చేసుకోకు. ఏ ప్రాబ్లం వచ్చినా మా అందరికీ ఎప్పుడూ అండగా నువ్వు నిలబడతావు. అలాంటిది నీకోసం ఇవాళ వేద నిలబడింది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నపూర్ణ. నాకు మాత్రం బాధగా అనిపించిందండి. అంటే అమ్మాయి కూడా వాళ్ళకి విరోధైందనా? అది కాదండి, తను నా కూతురయ్యుంటే బాగుండేది కదా. తనకిచ్చిన అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకెందుకు ఇవ్వలేదా అని. నాకు కూతురుండుంటే ఇలాగే ఉండేది కదండి.
నమస్కారం అమ్మా, రండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే అండి. వెళ్ళండి వెళ్ళండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు, బాగున్నారా? శివరామరాజు గారు నమస్కారం అండి. సుందరయ్య గారు చెప్పండి. అదే ఫంక్షన్ మొదలైపోయింది, ఫుడ్. మీరేమీ టెన్షన్ తీసుకోకండి. మీరు చెప్పిన దానికంటే 10 నిమిషాల ముందే ఫుడ్ అక్కడ ఉంటుంది. ఆల్రెడీ వ్యాన్ బయలుదేరుతోంది. అలాగే ఇంకొక మాట, ఆ, నేను మీకు 100 మందికి ఆర్డర్ ఇచ్చాను కదా, కాకపోతే చుట్టాలు కొంచెం ఎక్కువ వచ్చారు. మరొక 25 మందికి సరిపోయేలాగే ఫుడ్ పంపిస్తున్నానండి. చాలా థ్యాంక్స్ శివరామరాజు గారు, త్వరగా పంపించండి. సరే. ఒరే అంజీ, ఫుడ్ అంతా ఎక్కించేసిన బావా, మొత్తం ఎక్కించేశాను బావా. అబ్బా, నాది మామూలు సరే అయితే కాదు. త్వరగా బయలుదేరరా, పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు. సరే అన్నయ్య. మావా నేను కూడా వస్తా. నువ్వెందుకురా? ఇంట్లో పనేం లేదు కదా మావయ్య, అంజి మావ కూడా ఒకడే వెళ్తున్నాడు కదా, తోడుగా నేను వెళ్తాను. సరే బయలుదేరండి. పద మావా, అన్నీ పెట్టేశారు కదా. పద మావా. బాబాయ్ 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 బాబాయ్. ఏంటి తల్లి? ఎక్కడి వరకు? అదే గడియారం స్తంభం దగ్గర ఫంక్షన్ ఉంది, ఫుడ్ తీసుకుని వెళ్తున్నాం. అవునా, నాకు అటే పనుంది, దారిలో దిగిపోతాను. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదు, ఎక్కు. ఎక్కమ్మా. ఏంటి మావ ఇంకా లేటు? పోనీ. వెళ్తున్నా. ఏరా, ఫుడ్ వ్యాన్ బయలుదేరిందా? ఇప్పుడే వ్యాన్ బయలుదేరిందన్నా. కాకపోతే నువ్వు చెప్పినట్టు ఒక్కడు కాదు, ఆ వ్యాన్లో శివరామరాజు కూతురు మేనల్లుడు కూడా ఉన్నాడు. అదేంట్రా, ఎప్పుడు అంజిగాడు ఒకడే కదా ఫుడ్ తీసుకుని వెళ్తాడు, వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నట్టు? తెలీదన్నా. ఒకటి కళ్ళు కప్పితే సరిపోతుంది అనుకున్నాం, కాకపోతే ఇప్పుడు 3 కళ్ళు కప్పాలి. రేయ్, ప్లాన్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోవాలి. ఈ విషయం బయటపడితే ఆ అన్నపూర్ణ నీ మనం తట్టుకోలేంరా. ఫుడ్లో పాయిజన్ కలిపిన వెంటనే నాకు ఫోన్ చేయి, నేను బావా బయలుదేరుతాం. సరే అన్నా. అసలు వ్యాన్లో వీళ్ళిద్దరు ఎందుకు వెళ్తున్నట్టు? బాబాయ్, వేదా, ఏంటి బాబాయ్? బాబాయ్ ఎప్పుడు అంజి అంజి అంటావు, ఇవ్వాలంటే కొత్తగా బాబాయ్ అని సాగదీస్తున్నావు. ఏంటో, పెళ్లి కుదిరినప్పటి నుంచి నాకు రెస్పెక్ట్ పెరిగిపోయిందబ్బా. పెళ్ళంటే గుర్తుకొచ్చిందమ్మా, ఇంకా 4 రోజులే అంటగా. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోతావంటగా. అది బాధగా ఉంది బాబాయ్. అంటే మా అందరినీ వదిలిపోతున్నావు అని బాధగా ఉందా ఏంటి? కాదు, మరి 4 రోజులంటే లేట్ కదా. ఈ వీక్ లోనే పెళ్ళై వెళ్ళిపోతే అబ్బా బాగుంటుంది అని. అంటే మా అందరినీ ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నావు అన్నమాట.
ఆ, ఆడపిల్లలంటే అంతేరా. పెళ్లి కాకముందు తన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఉండాలి అనుకుంటుంది. వన్స్ పెళ్లి కుదిరిందా వాళ్ళ ఆయనే కావాలి అంటారు. అది సరే కానమ్మా, నువ్వు అమెరికాకు వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని మర్చిపోవు కదా? మర్చిపోవా అంటే తప్పదు కదా బాబాయ్. ఓహో, అక్కడికి వెళ్ళిన తర్వాత మా ఆయన, అత్తయ్య, మావయ్య, మా కుటుంబం బా ఇంకా అలాంటప్పుడు చెప్పలేం కదా. అది కరెక్టే. మా సంగతి సరే, మన బాలును కూడా మర్చిపోతావా? నీకొక విషయం చెప్పనా బాబాయ్? అందరికంటే ఫస్ట్ మర్చిపోయేది పావనే. అడిగిందా నిన్నేమన్నా? నేనే పాపం చేశాను? అంటే వరుసకి నువ్వు బావవి కదా, నన్ను పెళ్లి చేసుకునే రైట్ ఉన్నవాడివి. పెళ్ళైన తర్వాత కూడా నేనింకా టచ్ లోనే ఉన్నాననుకో, మా ఆయన నీకు నాకు మధ్య ఏదైనా కిచ్కిచ్చుందని అనుమానపడితే ఆ అనుమానంతో నన్ను వదిలేస్తే ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసుకుంటావా? వాడు త్యాగాలు చేయమంటే చేస్తాడు గాని తాళి కట్టమంటే ఎందుకు కడతాడమ్మా? ఇష్టమున్నా సరే. నువ్వు ముందు చూసి బండి నడుపు. అది సరే గానమ్మా, అమెరికాకు వెళ్ళిన తర్వాత మావా కార్ ఆపుతావా? దేనికిరా? దిగిపోదామని.